నమస్తే అన్న. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారైతే వెలుగు మీదకి వచ్చారు. అంబేద్కర్ వారసులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. దానికి ప్రతిరూపంగా విజయవాడ నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూగా స్టార్ట్ చేశారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంబేద్కర్ వారసుడని చెప్పుకునే అర్హత అయితే లేదు. ఆయన విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఎలాగో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి కదా. ఈ రకంగానైనా దళితులంతా 99% ఆయనకు వ్యతిరేకతగా మారిపోయారు. అందుకే ఆ విధంగా ఆయన పేరు చెప్పుకుని అయినా సరే రాజకీయంగా ఎదగాలనే ఒక దురాలోచనతో తప్ప ఇదేదీ కాదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి మేనమామ అని చెప్పుకున్నారు కదా. అదే మేనమామ అని చెప్పుకుంటే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో నడిబొడ్డులో పిచ్చోడని ముద్ర వేసి ఆయన చంపేశారు. కిరణ్ అనే కుర్రోడిని మాస్క్ లేదానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడే కొట్టి చంపేశారు. ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో అమర్నాథ్ అనే కుర్రాన్ని కాల్చి తగలేసేశారు. అలాగే వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోమండనం చేశారు. అలాగే ఇక్కడ కొక్కిలిగడ్డ కొత్తపాలెంలో దళిత సర్పంచ్కి అవమానం చేశారు. యానాది కులాలని దొంగతనం అనే నెపంతో తీసుకెళ్లి పోలీసులు కొట్టి చితకబాదారు. అలాగే సల్లపల్లి సర్పంచ్ అవ్వచ్చు, నాగాలంక మండలం పెదపాలెం సర్పంచ్ కావచ్చు, ఎన్నో రకాలుగా అవమానించారు. ఇన్ని జరుగుతుంటే నోరు మెదపని ఒక సీఎం నువ్వు ఎలా అంబేద్కర్ గారి వారసుడని నువ్వు ఎలా చెప్పుకుంటావు? ఇదే విధంగా ఎక్కడ కనబడితే అక్కడ దళితులు నేను మేనమావని దళితులకి ఎన్నో పథకాలని చెప్పి నువ్వు 27 పథకాలు తీసేయడానికి కారణం ఏంటి? అలాగే అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఉన్నత విద్యను నువ్వు నీ పేరు మీదగా మార్చుకున్నావు, దానికి కారణం ఏంటి? ఇలా ఎన్నో రకాలుగా దళితులపైన దమనకాండ చేయడానికి నువ్వు ఒక పూనుకుని ఇప్పుడు దళితులకి మేనవాన్ని చెప్పుకోవడానికి ఆ మంత్రి రోజా గారు చెప్పడానికి అసలు ఏమాత్రమూ పొంతం లేదు. ఎందుకంటే నువ్వు కేవలం గద్దెనెక్కింది దళితుల పైన ఒక బకాసురులాగా, ఒక నరకాసురులాగా వారిని ఎత్తి మీద చేయబెట్టి వాళ్ళని భూస్థాపితం చేయడానికి తప్పితే దళితులు అనేవాళ్ళు తలెత్తుకుని ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళు స్వతహాగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో అలాగే ఇంకా చేసుకుంటున్నారు. వాళ్ళని అణగదొక్కడానికే నువ్వు ఈ రకంగా సీఎం అయ్యావని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికి దళితులు అనేవాళ్ళు రానున్న రోజుల్లో ప్రజల్లో కలిసి ఇళ్ల నిర్మాణం చేసుకుంటే మళ్ళీ వాళ్ళని నువ్వు సెంటున్నర భూమి ఇచ్చేసి మళ్ళీ ఒలికల్లోకి తీసుకెళ్ళి అంటే శ్మశానాల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడే మీ బతుకులు ఊరికి చివర మీరే ఉండండి అని చెప్పి అక్కడే వాళ్ళకి నువ్వు ఇలా భూ ఇవ్వడం జరిగి ఇలా మేనమావ కాదు, నువ్వు ఒక దుర్మార్గుడివి. కేవలం దళితుల్ని తొక్కడానికే నువ్వు సీఎం అయ్యావు. అంటే ఇదే తరుణంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను సిద్ధం అంటూ ఫ్లెక్సీలు రోడ్ల మీద చేస్తాం చూస్తాం. దానికి ఏమంటారన్న? ఎందుకు సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిద్ధం? విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమా? అలాగే మన రాష్ట్రాన్ని మరో బీహార్గా చేయడానికి సిద్ధమా? అలాగే ఇప్పుడు వచ్చేసి దళితులపైన దమనకాండ చేయడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వ ఉద్యోగులు నెలకి ఖచ్చితంగా 1వ తారీఖు జీతం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెంచడానికి సిద్ధమా? అలాగే ఇసుక దందాలకు సిద్ధమవుతున్నావా నువ్వు? లేకపోతే మాఫియా మనం గంజాయి మాఫియా కింద సిద్ధమవుతున్నావా? లేకపోతే బాధుడికి సిద్ధమవుతున్నావా? పేదరికంగా ఇంకా నిర్మూలన అంటరానితనంగా చేయకుండా ఇంకా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతున్నావా? ఎందుకు సిద్ధం నువ్వు? దేనికి ఏ రకంగా సిద్ధమవుతున్నావు? ఒక రకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు తాకట్టు పెట్టి 1200 కోట్లు అప్పు తెచ్చి నువ్వు దేనికి సిద్ధం? అలాగే ఇప్పుడు ఇంకా టీఏడిఏలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాల వయసు దాటినప్పటికీ కూడా కొన్ని గురుకుల విద్యాలయాల్లో వాళ్ళతో ఇంకా పని చేయించుకుంటున్నావు. వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్ లేదు, టీఏలు లేవు, డిఏలు లేవు. ఏ రకంగా నువ్వు సిద్ధమని చెప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా చూస్తే మందులు లెక్కలేనని మందులు, ప్రెసిడెంట్ మెడల్ అంటున్నావు, వరల్డ్ కప్ అంటున్నావు, ఈ రకమైన మందులు జే బ్రాండ్ మందులు తీసుకొచ్చి నువ్వు ఒళ్ళు గుల్ల చేయడానికి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం జప్తు చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు? అది అసలు ఈ రకంగా ఒక రకంగా ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పి నువ్వు మాకు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నావని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో చూసుకుంటారన్న కేసీఆర్ గారు అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఓడిపోతే ఆనందంగా ఫామ్ హౌస్ వెళ్ళి పడుకుంటా అని చెప్పారు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఓడిపోతే నేను ఆనందంగా దిగిపోతానని చెప్పారు. దానికి ఏమంటారు మరి? ఏమనేది ఉంది మీరు చూసుకున్నట్టయితే 2021లో నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2022లోకి వచ్చి నన్నే నమ్మండి అన్నారు. 2023లోకి వచ్చేసరికి ఏమన్నారు? నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అంటున్నాడు. ఇప్పుడు బలంగా 2024లోకి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నాడు. మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు మీ పార్టీలో సిట్టింగ్లో ఉన్న వాళ్ళు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతుంటే వాళ్ళకే నమ్మకం లేదు. ఇంకా నువ్వు ప్రజల్ని ఎలా నమ్మించి నువ్వు ఎలా సిద్ధమవుతావు ఎన్నికలకు అనేది అసలు ప్రజలకు ఒక ఎటు రాని తెలియని క్వశ్చన్గా మిగిలిపోయిందని నా ఉద్దేశం. అన్న ఇదే తరుణంలో మొన్న రిపబ్లిక్ డే రోజు నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజానగరం టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు కూడా జగన్ ఏది చెప్తే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. దానికి మీరేమంటారన్న? ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఒక రకంగా చూసుకుంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఇంకో చోట, ఒక నియోజకవర్గంలో వాళ్ళని ఇంకో చోట వేసి ఆయన ఏది చెప్తే ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జక్కంపూడి రాజా గారిని తీసుకున్నట్టు ఆయన ఏమంటున్నారు, సీఎం చెట్టు నీడలో నేను బతుకుతున్నాను, ఆయన చెట్టు ఎక్కమన్నా ఎక్కుతాను, పుట్ట ఎక్కమన్నా ఎక్కుతాను, ఎవరన్నా నరకమన్నా అడుగుతాను, వాళ్ళని తిట్టమన్నా తిడతాను, ఏది చేయడానికే అర్థం. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏం చేశారు, ఒక దళితుడిని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అలా అని చెప్పి ఆయన ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన వేసుకుని తిరుగుతున్నారు. అంటే ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసిన వాళ్ళకి టికెట్ కన్ఫామ్. ఆయన చెట్టు ఎక్కమన్నా ఎక్కుతారు, పుట్ట ఎక్కమన్నా ఎక్కుతారు, ఏది చేయమన్నా చేస్తారు. ఎందుకంటే ఆయన వీళ్ళకి దేవుడు. అంతేకాని ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజలకి ఏదైనా చేద్దామని లేదు, ప్రజలను అభివృద్ధి పథంలో నడుపుదామని లేదు, ఏమీ లేదు. సీఎం చెప్పారు మేము చేస్తాం, ఆయన చెట్టు కింద బతుకుతున్నాం పిల్లలం మేము, అంతే. అంటే ఇదే తరుణంలో షర్మిల గారు కూడా మొన్న ఒక వ్యాఖ్యలు అనేది చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాదు అని వ్యాఖ్యలు చేశారు. దానికి ఏమంటారన్న, ఏం చెప్తారు దానికి? యువజన శ్రామిక రైతు పార్టీ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే సాయిరెడ్డి వరకు నీ స్వయానా చెల్లెలు గారే వైఎస్ఆర్కి అబ్రివేషన్లు చెప్తున్న తరుణంలో నువ్వు ఏ రకంగా ప్రజల ముందుకొచ్చి నేను సిద్ధం అనే మాట నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నారో పరిస్థితి అయితే ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడైతే తల్లిని చెల్లిని మీరు దూరం చేసుకున్నారో ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్మి మీకు హక్కున చేరుతారనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు దళితులను తొక్కేశారు, ఎస్సీ కార్పొరేషన్ నిధులను తీసేశారు, ప్రజలకు రావాల్సినటువంటి నిధులు, కార్పొరేషన్ లోన్లు, రోడ్లు ఏది మడితే అది మొత్తం ఒక నియంత పరిపాలనలోకి వచ్చేసి ఈ రకమైన పరిపాలన అందించేసిన తర్వాత ఎప్పుడో వాగ్దానం చేశారు, నేను పెన్షన్ 3,000 చేస్తానని. తీరా దిగిపోతున్న టైంలో మొన్న జనవరిలో ఇచ్చారు 3,000. మీరు అదే అప్పట్లోనే నేను సంవత్సరానికి వచ్చి 250 రూపాయలు ఇంక్రిమెంట్ చేస్తానని మీరు ముందే చెప్తే మీరు అప్పుడే రాకపోయి ఉండేవాళ్ళేమో సీఎంగా. మీరు చెప్పింది ఒక మాట, చేసేది ఒక మాట. అదేమంటే మాట తిప్పను మడం తిప్పను అంటారు, చేసేయండి. ఇప్పుడున్న రోడ్లు బాగా గుంటలు పడిపోయినాయి, నేను సిద్ధమయ్యి మళ్ళీ వచ్చి ఆ గుంటలు కాకుండా అసలు రోడ్లే లేకుండా చేసేయడానికి నేను సిద్ధమని మీరు చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకి నెలకొచ్చి మీరు ఎందుకు కరెక్ట్ టయానికి 1వ తారీఖు జీతం ఇవ్వలేకపోతున్నారు? అసలు ఇంకా చెప్పుకుంటే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పరంగా ఎఫ్ఏల్లోను ఎస్ఏల్లోను గవర్నమెంట్ పేపర్ అనేది అక్కడ ఇన్ఛార్జ్కి ఫార్వర్డ్ చేస్తున్నారంట వాట్సాప్లో. ఇప్పుడు ఆ ప్రైవేట్ ఉద్యోగులు వాటిని జిరాక్స్ తీసుకొచ్చి పిల్లలకి పరీక్షలు పెడుతున్నారనమాట. అసలు మరి పిల్లలు అనేవాళ్ళు ఎగ్జామ్ ఫీజులు ఎందుకు కడుతున్నారు? గవర్నమెంట్ అనేది పేపర్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టే కదా కట్టేది. మీరు డైరెక్ట్గా వాట్సాప్లకి వాటికి వీటికి పేపర్లు పంపేసి ప్రభుత్వ యాజమాన్యాలే వాటిని జిరాక్స్లు తీసుకుని పిల్లల పేపర్లు పెట్టామంటే ఇంకా పిల్లల దగ్గర మీరు ఎందుకు ఇలా ఎగ్జామ్ ఫీజులు వసూలు చేస్తున్నారు? అదేవిధంగా 8వ తరగతి వాళ్ళకి బైజూస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ప్యాడ్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు వరకు ఆ ప్యాడ్లు ఇచ్చింది లేదు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నది లేదు. ఈ రకంగా పిల్లల్ని మోసం చేస్తున్నారు, దళితులను మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. అదేమంటే నేను సిద్ధం అంటున్నారు, మళ్ళీ 2024 వచ్చేసి హ్యాపీగా దిగిపోతామంటున్నారు. మంత్రి రోజా గారు అయితే ఏకంగా మీరు అంబేద్కర్కి వారసుడు అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా కానీ మీరు ఆయనకు వారసుడు కాలేరు. అదేవిధంగా 2024లో మీరు ఏ రకంగా కూడా రాష్ట్ర సీఎం పదవిని అధిరోహించే అర్హతలు ఏమాత్రం మీకు లేవు.